Are you ready for this marriage? Of course. మీరు కూడా రెడీనే కదా? I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. You said let's jump on the bus and take a ride downtown. Well, I don't know about that. ప్రసాద్ గారు సంక్రాంతి మా అత్తగారు ఇన్వైట్ చేశారండి. టికెట్స్ బుక్ చేద్దామంటే ఆస్తులు అడుగుతున్నారు. పోనీ మామగారు పండగ కట్నం ఇస్తారా అంటే అది లేదు. పెళ్ళైన కొత్తలో ఇచ్చారా? అప్పుడు సూపర్ రెస్పెక్ట్ అండి. తర్వాత కొంచెం వెయిట్ తగ్గింది. మరి ఇప్పుడు అస్సలు దాకట్లేదు. స్టేజెస్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. పెళ్ళైన కొత్తలో పెత్తనం మన చేతిలో ఉందనుకుంటాం, కొద్ది కొద్దిగా పెళ్ళని చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు కోడలకు అత్త భయపడుతుంది, మామ కళ్ళు భయపడతాడు. లైఫ్ ఇస్ సర్కిల్, సర్కిల్ ఇస్ లైఫ్ అండి. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతే పెళ్లి పేరుతో ఇన్ని మారణహోమాలు ఎందుకు జరుగుతాయండి? మీరు మరిన్ని We have the whole day now just to ourselves. మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ రావు గారు. మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్? యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను. మీకు శాలరీస్ ఇచ్చేది యూట్యూబ్ లో వీడియోస్ చూడటానిక? శాలరీసా? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలలు అయింది. డబ్బులు చూసి చాలా రోజులైంది సార్. మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావు గారు రోడ్డును చూసుకుంటూ వెళ్తున్నారు, 100-50 దొరకపోదా అని. అయినా అంతంత శాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పి కొడితే 25,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా? ఏ రావు గారు? ప్రసాద్, కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది వృద్ధిలోకి వచ్చేలోపు మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి. క్లయింట్స్ రావట్లేదు ప్రసాద్. ఎలా వస్తారండి? ఎలా వస్తారు? మనది అసలు సాఫ్ట్వేర్ కంపెనీలా ఉందా? ఈ సేవ సెంటర్ లా ఉంది. ఏ రావు గారు మీరేమాటాడరా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. కార్తీక్, ఈ మంత్ అయినా ఇంక్రిమెంట్ పెంచండి. ఇంక్రిమెంటా? ఇక్కడ జీతాలకే దిక్కులేదు. ఓకే ప్రసాద్, విల్ డిస్కస్ లేటరా. కార్తీక్. హలో మేస్టారు, నా కార్తీక్ వెళ్తుంది. యారు? శాలరీ అవ్వా? హలో హలో అవుదా కార్తీక్? అసలు కార్తీక్ ఫోనే రాలేదు కదండి. రాదండి, రాదు. శాలరీ అడిగినప్పుడు ఏమంటాను వస్తాయి. నెక్స్ట్ ఫిల్మ్. వాట్ యు మిస్ మీ? గడిది గుడ్ టైం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్చర్ అయిపోయింది. ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైం కి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటీ, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు? ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? ఏ రావు గారు కట్టారండి? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. రీజన్ అయినా మెన్షన్ చేయొచ్చు కదా. ఓకే, టుడే ఇస్ మై మ్యాంగో లీవ్స్ డే. వాట్? అర్థం కాలేదా? ఏ రావు గారు, విడాకులు తీసుకుంటున్నామండి. ఈ రోజు డివోర్స్ అప్లై చేయాలి. లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. డివోర్సా? డివోర్సా? వాట్? డివోర్సా? హలో, ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడు ఏంటి శిలాఫలకాల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజు ఎవరా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడుపెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తానం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్, ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. పొదుపుగా ఉంటదండి దేంట్లో? బట్టల్లో. చిన్న చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది. సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు మొఖం చూసి మాట్లాడతాడా? ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట. సార్, మీ ఆవిడ చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారా సార్? మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమా కిందకి వెళ్తుంది. అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తెస్తావు? ఊరికే జస్ట్ క్యాజువల్ గా. ఏయ్, నా డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? ఇప్పటి వరకు మా డాడీ నన్ను తిట్టలేదు. మీ బాబు నీకు దొబ్బులెట్లేదు కాబట్టి చీరల నుంచి మిడ్డీలకి, మిడ్డీల నుంచి చెడ్డీలకు వచ్చారు వీళ్ళు. ఆది మానవులకు చాలా దగ్గరగా ఉన్నారు తెలుసా మీరు? సార్ చూసారు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నాడో? పార్టీలో నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తే గుంట కత్తిలా ఉందన్నాడు. ఎంత చీప్ గా చూసారో. అందులో తప్పే ఉందండి. ఏ హాయ్ యువర్ గార్జియస్ అని ఆర్టిఫిషియల్ గా చెప్పడం నాకు రాదు. అందుకే గుంట కత్తిలా ఉందన్నాను. బేసిక్ గా గుంట కత్తిలా ఉంటది. మీరైతే ముద్దు పెట్టేస్తారు తెలుసా? సిగ్గు పడకుండా తినండి అనడానికి, సిగ్గు లేకుండా తినండి అనడానికి చాలా తేడా ఉంది. పొగడ్త అనేది సాఫ్ట్గా ఉండాలి, వైలెంట్గా ఉండకూడదు. ఇంకా
నా ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తే ఒప్పుకోడు, వాళ్ళతో బయటికి వెళ్తే తిడతాడు. వీడి కాలి కింద పడుండానుక వీడికి పెళ్లి చేశారు. అబ్బో ఫ్రెండ్స్ అందరూ మాకు సచ్చిన వాళ్ళే. ఆ మెసేజ్లు ఏంటే, హాయ్ రా, ఏం డూయింగ్, తిన్నావా, ఇంకా తినలేదా, హెల్త్ ఏమవుతుంది, టేక్ కేర్. సార్ దీనికి మొగుడు, పేరెంట్స్, సిస్టరు, చుట్టాలు ఇంతమంది ఉన్నారు కేర్ తీసుకోవడానికి, మధ్యలో నట్టుగాడేవారు సార్. ప్రతి ఏదో నా పిల్లల మీద కేర్ తీసుకోవడమే. ఇది ఫ్రెండ్స్తో కానీ కొలిగ్స్తో కానీ బయటికి వెళ్ళినా, పార్టీకి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళతో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడద్ది. కానీ నా పుట్టినరోజు వచ్చినా, మా పెళ్లి రోజు వచ్చినా, నా శారదము, నా దినము, పండగ రోజు వచ్చినా నాతో ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టదండి. ఇదేంటి అని అడిగితే వాళ్ళకి నీ కంపారిజన్ ఏంటి అంటదేంటి సార్. అంటే ఇన్స్టాలో పోస్ట్ కోసమో సొసైటీలో వాల్యూ కోసమో నన్ను పెళ్లి చేసుకున్నావు. సార్ టీవీ ఆన్ చేస్తే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తాడు. చాక్లెట్స్ తీసుకురమ్మంటే పెప్పర్మెంట్ బిల్లలు తీసుకొని వస్తాడు. నాకెందుకో వీడి జనరేషన్ మనిషి కాదనిపిస్తుంది సార్. అవునే, నేను ఈ జనరేషన్ మంచిని కాదు, నేను మీ బాబు క్లాస్మేట్స్. గట్టిగా మాట్లాడితే నేను దీన్ని బాల్య వివాహం చేసుకున్నాను సార్. రే వేంటివే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నీకు రెస్పెక్ట్ కావాలా, డివోర్స్ కావాలా? రెండు కావాలి. స్టాప్ ఇట్. ఇస్ ఇట్ ఆఫీస్ ఫిష్ మార్కెట్? సార్ బొచ్చు ఎలా అయితే పోలీసుకి సంచులేసేవండి కదా. శత్రువుల కంటే దారుణంగా ఉన్నారు కదరా. ఫస్ట్ నైట్ ఎలా జరిగింది మీ ఇద్దరికి? శోభనం ఫస్ట్ నైట్ రోజు దీన్ని ముద్దు పెట్టడానికి దగ్గరికి వెళ్తే ఇలా అమ్మమ్మ బకెట్ తనేసింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ముహూర్తాలు ఏమైనా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇంతవరకు జరగలేదా? నా లక్ బాగుంది కాబట్టి ఇప్పటి వరకు మాకు ఫస్ట్ నైట్ అవ్వలేదు సార్. ఇప్పుడు మీకు మా ప్రాబ్లం అర్థమైంది కదా. డివోర్స్ ఎంత త్వరగా ఇప్పిస్తారో ఇప్పించండి. మీ ఫీజు ఎంతో చెప్పండి. రేపు కోర్టుకు వెళ్తే తెలుస్తుంది. ఫైనల్ హియరింగ్కు మాత్రం ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వాలి. రేపు కుదిరితే రావచ్చు. కంపల్సరీ అంటే వస్తాను సార్. నాకు రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. మీకు? మాకు అసలు ప్రాజెక్టులే లేవు. ఈ అప్లికేషన్ మీద సైన్ చేసి మీ డైవర్స్కి రీజన్స్ రాయండి. ఓకే. బయట మా జూనియర్ ఉంటాడు, అతనికి ఇచ్చేసి వెళ్ళండి. హియరింగ్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. త్వరగా చెప్పు, సరే. దీన్ని వదిలించుకోలేను. ఓకే. ఓకే సార్. రావు గారు ఇంగ్లీష్ పుస్తకాలు ఒక బొమ్మ కూడా లేకపోతే ఎలా చదువుతారండి? ఇంట్రెస్ట్ అవుతుంది అసలు. ఈడొకడు. హా సార్. ప్రసాద్ కంగ్రాట్స్. రిజల్ట్ మనకు పాజిటివ్గా వచ్చిందా? అందుకే కదా కంగ్రాట్స్ చెప్తున్నాను, లేకపోతే కండోలెన్సెస్ చెప్పేవాడిని. ఆఫీస్కి రా. నాస్టీ ఫీల్ వస్తున్నాను సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. సార్ దీని కింద స్టీల్ పొల గుచ్చారేంటి? ఇది లేకపోతే నిలబడదా? నీకు పొల గురించి కావాలా, కేసు గురించి కావాలా? ఓ కేసు గురించే. సార్ ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా. విడాకులంటే తమలపాకులు కాదమ్మా, కిల్లీ చేసుకుని నోట్లో వేసుకోవడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదో టీటీలు ఆడుకో. ఫీజు కోసం వాయిదా తీసుకొచ్చావు కదా. నువ్వు ఇచ్చే 350 రూపాయల ఫీజు అంటే నీ మీద పరువు నష్టం కేసు వేస్తా. సార్ ప్లీజ్, కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను. డివోర్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి. డైవర్స్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బి. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఏంటవి? 6 months మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఏంటి దీంతోనా? వీడితోనా? ఇలాంటి పెద్ద దగులుబాజు తెలుసా? పక్కింటి అంటే బట్టలు ఆరబడ్డానికి వస్తే జాకెట్లు దొంగతనం చేస్తుంటాడు. విల్లాని పెద్ద తాగబోదు సార్. వైన్ షాప్కి వెళ్ళి స్కానర్ నాకు పెట్టి పేమెంట్ నన్నే చేయమంటాడు సార్. అది ఇంటెలిజెన్స్. మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి మీ పేరెంట్సో మీ రిలేటివ్సో ఎవరైనా రావచ్చు. ఎవరొచ్చినా సరే రెస్పెక్ట్ ఈక్వల్గా ఉండాలి. ఎవ్రీ వీక్ మీ రిలేషన్ ఆర్ ఫ్రెండ్షిప్ వాట్ ఎవర్, మీ ఇద్దరి మధ్యనున్న బాండింగ్ మాకు అప్డేట్ చేయాలి. 6 months తర్వాత మీకు నచ్చకపోతే మ్యూచువల్ కన్సెంట్ అండర్ సెక్షన్ 32B ప్రకారం మీరు విడిపోవచ్చు. ఉండకపోతే ఉండాలా? ఇట్స్ కోర్ట్ ఆఫ్ లా. ఏంటిది ఇంగ్లీషా? ఎలా? ఇలా. ఏంటిది ఎంత ఉంది? ఇది మీరు 6 months ఎలా ఉండాలో కండిషన్స్. ఇది చదవడానికి 6 నెలలు పడదు. ఇది ఫాలో అవ్వకపోతే అమ్మాయికి కేసు ఫేవర్గా వెళ్తుంది. 50 లక్షలు భరణం కట్టాలి. కడతావా? 50 లక్షలా? నాకు ఓకే సార్. నాకోహా. పోరా. మీరిద్దరూ కలిసి ఉండడానికి ఇల్లు వెతికే రెస్పాన్సిబిలిటీ నీదే. అదో బొక్కోటి నాకు మళ్ళీ. పా, ఇంకా వీడితో 6 months కలిసి ఉండాలా? అది కూడా సేమ్ ఫీలింగ్. సర్లే, నాకు ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూడు. ఓకే ఓకే బాయ్. చూడు, మొత్తానికి 350 రూపాయలు దుబ్బా నా దగ్గర. బాగా కుదిరిందిగా మీకు? సర్లే. కీర్తి 20 minutes ఇంట్లో ఉంటా. సార్ నాకు డౌట్, కీర్తి అంటే? అవును, మా ఆవిడ. ఓ, సో మీ పేరు శేషు, ఆవిడ పేరు కీర్తి. అవును. అయితే ఏం లేదు, మీ వెడ్డింగ్ కార్డు మీద కీర్తి శేషుల వివాహం అని రాయించుంటారా? ఊరికే జస్ట్ జనరల్ కోసం. బ్యాలెన్స్ 250 రూపీస్ ఫోన్పే చేస్తానే.